ఇప్పటి వరకు మనం వాస్తుశాస్త్రం అని ప్రతి ఒక్కరికి ఉందని తెలుసు. మనం ఇల్లు నిర్మాణం చేయాలంటే వాస్తునే మనము ప్రామాణికంగా తీసుకుంటాము. ఎందుకంటే గత 100 సంవత్సరాలుగా వాస్తు మన ప్రాచుర్యంలో ఉంది, మనం దాన్నే అనుకరిస్తున్నాం. కానీ నేను గత 25 సంవత్సరాలుగా దిశ మారితే దశ మారుననే దాని మీద పరిశోధన చేసినప్పుడు వాస్తు ప్రకారం అన్ని ఇళ్ళు అందరికీ పనికిరావు. ఎంతోమంది నైపుణ్యం కలిగి ఉండి ఎంతో తెలివితేటలు కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఫెయిల్ అవుతుంటారు. ప్రతి ఒక్కరికి మన వాస్తు పండితులు ఏం చెప్తుంటారంటే తూర్పు ఫేస్ ఇల్లు బాగా, ఉత్తరం ఫేస్ ఇల్లు బాగా, నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు బాగా, నార్త్ వెస్ట్ ఇల్లు బాగా అని చెప్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. అది అందరికీ సపోర్ట్ చేయదు. కొంతమందికి తూర్పు ఫేస్ ఇల్లు అనేది అతడు జీవించాలా చావాలా అన్నంత వరకు తీసుకెళ్తుంటాయి. అయితే ఇంకొక అతనికి నార్త్ ఈస్ట్ కార్నర్, ఇది మన వాస్తు పండితులు చాలా ఫేమస్గా చెప్తుంటారు. కొంతమంది జీవితాల మీద చాలా శాసిస్తుంటుంది. అసలు అతను జీవించాలా వద్దా అనేంత వరకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చాలా ధ్వంసమైపోతుంది. అతను ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. మరి మన వాస్తు పండితులు నార్త్ ఈస్ట్ కార్నర్ నెంబర్ 1 అంటుంటారు కదా, దాన్ని మనం ఒకసారి ఆలోచించేయండి. చాలామందికి అవి పనికిరావు. ఏది నార్త్ ఈస్ట్ కార్నర్. కొంతమందికి తూర్పు ఫేస్ ఇల్లు పనికిరాదు, కొందరికి ఉత్తరం ఫేస్ ఇల్లు కూడా పనికిరాదు. మరి ఇవి మంచి మంచి స్థానాలు కదా, ఇవి పనికిరావు అంటారు ఏంది అనొచ్చు. ఇవి మంచివన్నది కాదు, ప్రతి దిశ విలువైంది. మనకు తూర్పు ఫేస్ ఇల్లు ఎంత మంచిదని చెప్తారో దక్షిణం అంతకంటే విలువైంది. ఉత్తరం ఫేసు చాలా విలువైంది అని చెప్తారు, అంతకంటే విలువైంది దక్షిణం ఫేసు. నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే తూర్పు ఉత్తర కార్నర్ కలిగి ఉన్నది నెంబర్ 1 అంటుంటారు. కానీ దక్షిణం వీధిపోటు కలిగి ఉండి, దక్షిణ ఆగ్నేయం వీధిపోటు కలిగి ఉండి, దక్షిణంలో డోరు కలిగి ఉంటే ఆ ఇల్లుకు మించిన ఇల్లు అసలు మనకి ఎక్కడ దొరకదు. అంత మంచి ఇల్లు పొందడం మన పూర్వజన్మ సుకృతం. మీరు ఒకసారి ఇది చెప్పుకోవాల్సింది ఏం ఉండకపోవచ్చు. కావాలంటే మీరు నన్ను సంప్రదించినప్పుడు మీకు దాని మీద పూర్తి స్థాయిలో మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ ఇంటి డైరెక్షన్ గురించి నాకు చెప్పినప్పుడు మీ జీవితం ఎలా ఉంటుందో, మీ సమస్యలు ఎలా ఉంటాయో, మీరు ఏ విధంగా జీవిస్తున్నారో, మీరు మీ కుటుంబము మీ ఫ్యామిలీ మొత్తం సుఖ సంతోషాలు ఉండరా, కష్టాల్లో ఉండరా, సుఖాల్లో ఉండరా, ఆరోగ్య సమస్యలతో ఉండరా, ఏ విధంగా ఉండరా అనేది నేను చెప్పగలుగుతున్నా. అంటే మరి తూర్పు దిశ ఉందా, ఉత్తర దిశ ఉందా, నార్త్ ఈస్ట్ కార్నర్ ఉందా, నార్త్ వెస్ట్ కార్నర్ ఉందా, మీ పర్సనల్ ఇష్యూ. ఏ ఇల్లు అయినా అందరికీ పనికొస్తుంది అనేది అబద్ధము. కొందరికి వెస్ట్ ఫేసే అవసరం ఉంటుంది, కానీ వాళ్ళకు నార్త్ ఈస్ట్ చెల్లుబాటు కాదు. కొంతమందికి నార్త్ ఫేసు చాలా మంచిది, అలాగని నార్త్ ఈస్ట్ కార్నర్ చెల్లుబాటు కాదు. నార్త్ ఈస్ట్ కార్నర్ కొంతమందికి బాగుంటుంది, కానీ ఈస్టు వాళ్ళకు అసలు అయ్యిరాదు, నార్త్ అస్సలు అయ్యిరాదు. అంటే ఒక్కొక్క దిశ ఒక్కొరిని పరిపాలిస్తుంది. దిశలు 8 అంటే ఒక్కొక్క డైరెక్షన్ అనేది కొంతమందికి సపోర్ట్ చేస్తుంది. నేను ఈ దిశ మీద గత 25 సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నాను. కొంతమందికి కొత్తగా ఇల్లు కట్టిన వాళ్ళకి చెప్తుంటాను, సార్ మీరు ఇంతకాలంకు మించి జీవించడం కుదరదని. అంటే ఇల్లు మనిషిని చచ్చిపోమంటుంది అన్నట్టే కదా, అవునా కాదా? అంటే మీరు ఇంతకు మించి జీవించడం కుదరదు అంటే నేనేం కాలజ్ఞానం రాయలేదు, నేనేం బ్రహ్మంగారిని కాదు, నేను బ్రహ్మదేవుని అసలే కాదు. అంటే మీ జీవితాన్ని దిశ శాసిస్తుంది, మీరు ఇంతకాలంకు మించి జీవించలేరు అని. అంటే మనము దిశ వాస్తు ప్రకారంగా ఇల్లు నిర్మాణం చేసుకుంటే మనం కుటుంబం యావత్తు సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండవచ్చు. కాబట్టి నేను ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మనం కట్టే ప్రతి ఇల్లు దిశావాస్తు ప్రకారంగా నిర్మాణం చేసుకోండి. ఇప్పుడున్నే మన వాస్తు పండితులు ఇచ్చే ఇండ్లు వాస్తు విరుద్ధ ఇండ్లు. నేను ఇప్పటికీ చాలా టీవీ ఛానళ్ళలో చెప్పడం జరిగింది. సిబిఆర్ న్యూస్లో చెప్పిన, హెచ్ఎం టీవీలో చెప్పిన, మా న్యూస్లో చెప్పిన, భక్తి టీవీలో చెప్పిన, ఇలా చాలా స్వతంత్ర టీవీ ఛానల్లో చెప్పిన, ప్రైమ్ 9 టీవీలో చెప్పిన, చాలా టీవీలలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం వాస్తు ప్రకారం ఇల్లు అందరికీ సేఫ్ కాదు, ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. దానికి పూర్తి స్థాయిలో మనకు కావాలంటే దిశావాస్తు ప్రకారంగానే మనం ఇల్లు నిర్మాణం చేసుకుంటే కుటుంబం యావత్తు సుఖ సంతోషాలతో జీవించవచ్చు. దీనికి దిశావాస్తు ప్రకారంగా ఇల్లు కూలగొట్టని కానీ కట్టుమని కానీ చెప్పడం కుదరదు. కేవలం దిశ మార్చుకోమంటాను లేదా ఇల్లు మార్చుకోమంటాను అంతే తప్ప ఈ కట్టడం కూలగొట్టు, ఆ కట్టడం కూలగొట్టు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పడం కుదరదు.
ఇలా దిశ అనేది మనిషి ఆరోగ్యాన్ని శాసిస్తుంది, ఆర్థికాన్ని శాసిస్తుంది, కొన్ని కోట్లకు పడగలెత్తి వ్యక్తిని కూడా శాసిస్తుంది. ఈరోజు కొన్ని కోట్లకు పడగలెత్తిన వ్యక్తి రేపు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు, రేపు దివాలా తీసి రోడ్ల మీదకి వస్తున్నాడు. ఇవి ఎలా వచ్చాయి అని మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఉదాహరణలతో సహా ప్రూవ్ చేస్తాను. ఇంకోటి, మనకు డాక్టర్లు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంటారు, వాళ్ళు ఆపరేషన్లు చేసిన ఆరోగ్యం కుదుట పడదు. కారణం మన ఇల్లు మనకు చచ్చిపోమ్మంటుంది. మన ఇల్లు మనల్ని చచ్చిపోమ్మని చెప్పినప్పుడు ఇప్పుడున్న మెడికల్ సైన్స్ బతికి చేయడం కుదరదు. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, లాస్ట్కు చచ్చిపోయిండు మేము చేసే ప్రయత్నాలను చేసినామంటారు. అది కాదు, ఇల్లు మనల్ని శాసిస్తుంది. చనిపోమ్మని శాసించినప్పుడు ఇప్పుడున్న మెడికల్ సైన్స్ బతికించడం కుదరదు. అతడు బతకాలని దిశ శాసించినప్పుడు ఇప్పుడున్న ఎంతోమంది హంతకులు చంపేసిన ఎన్ని యాక్సిడెంట్లు అయినా త్రుటిలో తప్పించుకొని పోతుంటారు. కారణం ఏంటంటే అతనికి దిశ పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉన్నప్పుడు ఇప్పుడున్న వ్యవస్థలో ఏ ఒక్క వ్యవస్థ కూడా అతని మీద దాడి చేయడం కుదరదు. ఒకవేళ ప్రయత్నాలు చేసినా త్రుటిలో తప్పించుకోవడమో, ఏదో చిన్న వీలుగాకనో, ఏదో సమస్యల వల్లనో ఈజీగా తప్పించుకొని పోతుంటారు. కారణం ఏంటంటే దిశ అతన్ని జీవించమంటుంది. దిశ చచ్చిపోమ్మన్నప్పుడు మాత్రం అలా పోతుంటే ఇలా వానికి పైబడి వస్తుంటాయి సమస్యలు, ఎన్నో ప్రమాదాలు వస్తాయి, అతను చనిపోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే మన దిశ మనకు సపోర్ట్ చేయాలి. ఉదాహరణకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీరాముడు మనకు దేవుడు. మనము దేశమే కాదు, ఇవాళ ప్రపంచంలో కూడా ఎంతోమంది ఆయనను పూజిస్తున్నారు. కానీ రామాయణం మనం చదివినప్పుడు ఒకటే అర్థమవుతుంది, దిశ వాళ్ళ తండ్రిని జీవించమని చెప్పలేదు. కాబట్టి ఆయన కొంతకాలమే జీవించి చనిపోక తప్పలేదు. కొడుకులు అంటే పూర్తి స్థాయిలో ఓ స్థాయికి ఎదగక ముందుకే తండ్రి వెళ్ళిపోవడం జరిగింది. సరే, సమస్యలు ఏవైనా రావచ్చు. అదే ఇల్లు శ్రీరాముడు దేవుడైన అతన్ని కూడా శాసించింది, నువ్వు ఇందులో సుఖపడడం కుదరదు అని. మరి ఆయన రామాయణం మొత్తం విన్నా ఏ ఒక్కరోజు ఆయన సుఖపడ్డ దాఖలాలు రామాయణం మొత్తం చూసినా మనకు అర్థం కావు. ఆయన పాపం దేవుడు కదా, మరి ఆయన సంతోషంగా ఉంటేనే ప్రజలంతా సంతోషం ఉన్నట్టు. మరి దిశ ఆయనను సంతోషంగా జీవించవద్దని చెప్పింది. మీకు ఇవి ఉదాహరణలతో సహా ప్రూవ్ చేయగలుగుతాను నేను. ఎందుకంటే 87లో అయోధ్య వెళ్ళాను. అయోధ్యలో రాముని జన్మభూమి ఎలా ఉన్నది, వాళ్ళ పరివారం ఇల్లు ఎట్లున్నాయి, భరతుని ఇల్లు ఎలా ఉన్నది, లక్ష్మణుని ఇల్లు ఎలా ఉన్నది, ఇలా అందరి ఇండ్లు నివాసాలు అన్నిటిని చూడడం జరిగింది. ఎప్పుడు 87లో. అప్పుడు శ్రీరాముడు నివాసం ఉన్న ఆయన జన్మస్థలంని చూడడం జరిగింది. అంటే అప్పుడు ఉన్న బాబ్రీ మసీదు. అయితే బాబ్రీ మసీద్ అనేది పూర్వం ఉన్నది కాదది. ఎందుకంటే నేను 87లో చూసినప్పుడు ఏముందంటే కొంత నిర్మాణం కూలగొట్టి ఆ పైకెళ్ళి నిర్మాణం చేపట్టిండ్రు. అంటే పూర్తిగా బునియాదీ లెవెల్ తీసేయలేదు, బేస్మెంట్ వరకు అది పూర్వం నిర్మాణంలో ఉన్నదే. దాని తర్వాతదే కేవలం గోడలు మాత్రమే కూలగొట్టి కట్టారు తప్ప అది శ్రీరాముని జన్మస్థలాన్ని ఎలాంటి విచ్చితి చేయలేదు. ఎందుకంటే ఆ పుణ్యం మాకు దక్కాలని అనుకున్నారు ముస్లిమ్స్. కాబట్టి మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నా. ఎన్టీ రామారావు గారు చిన్నప్పటి నుంచి హీరో. లక్ష్మీపార్వతిని చేసినాక ఇల్లు మారడం జరిగింది. అప్పటితో ఆయన లైఫ్ జీరోగా మారిపోయింది. ఇది మనము చాలా నాలాంటి ఏజ్ వాళ్ళని అడిగితే ఆధారాలతో సహా మీకు చెప్పగలుగుతారు. అంటే ఇల్లు మనిషిని శాసిస్తుంది. ఇది నేను 100% ప్రూవ్ చేయగలుగుతా. నేను ఇప్పటికీ 26 సంవత్సరాలుగా దీని మీద పరిశోధన చేస్తున్నాను. 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27లో పోతున్నా. అంటే దిశ మారితే దశ మారణ అనేది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీదనే నేను ఇప్పటి వరకు పరిశోధన చేసింది, ప్రాక్టికల్గా ప్రూవ్ చేసింది. వాస్తును విమర్శిస్తే మా టీవీలకు రావద్దన్న ప్రతి టీవీ నన్ను పిలిచే వరకు వచ్చింది. ఇలా ప్రతి టీవీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఏ ఒక్క వ్యక్తి నేను చెప్పే శాస్త్రాన్ని తప్పుబట్టిన దాఖలాలు లేవు. ఒకవేళ తప్పు పట్టదలుచుకుంటే టీవీ వరకు రావచ్చు, ప్రాక్టికల్గా అడగవచ్చు, ప్రూఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను చెప్పేది తప్పని ప్రూఫ్ చేసినట్టు అయితే నేను మళ్ళీ ఎప్పుడు టీవీ జోలికి రాను. ఇది నేను బహిరంగంగా చెప్తున్న విషయం. ఇంత ప్రాక్టికల్గా నేను ఉదాహరణలతో సహా చెప్తాను. వాళ్ళని పర్సనల్గా పోయి కలిసి అడగొచ్చు. మీకు ఇలా మీరు సంవత్సరం లోపల చనిపోబోతున్నారని చెప్పడం కుదురుతుందా? ఏ రోగం నొప్పి లేని వ్యక్తిని చచ్చిపోమని చెప్తుంది. అతను చనిపోయిండు అని అతని చనిపోవడానికి గల కారణాలు, ఏ విధంగా చనిపోయిండో తెలుసుకోండి. మీరు దీని మీద నేను చెప్పే మాటలు కరెక్టా కాదా అనేది తెలుసుకోండి. ఎందుకంటే ఇవి నమ్మొద్దు అవి నమ్మొద్దు కాదు, ప్రతి చెప్పిన వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను ఈయన దిశ మారితే దశ మారణ దాన్ని ఎందుకు నమ్మాలి అనుకోలే. సుతం ఇందులో నిజమెంతుందనే నేను పరిశోధన చేశాను. ఇలా ఎలక్షన్ను శాసిస్తుంది.
నేను గత 6 సంవత్సరాలుగా ఎలక్షన్ మీద పరిశోధన చేస్తున్నాను. మొన్న దురాదృష్టవశాత్తు మొన్న ఎగ్జిట్ పోల్స్లలో నా దిశ ఎగ్జిట్ పోల్స్ వచ్చిండేవి. ఆరోగ్య సమస్య రావడంతో మధ్యాహ్నం ఆగిపోవడం జరిగింది. లేకుంటే ఈరోజు ఎలక్షన్ సర్వేలలో కూడా నా పేరు మార్కెట్లో ఉండేది. అది నా దురాదృష్టం అనుకుంటాను. అంటే ఈరోజు నా ఇల్లు నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇలా హ్యాపీగా లైఫ్ కొనసాగుతుంది. రోజు రోజుకు నా శాస్త్రం స్టేట్లు దాటిపోతున్నది. అప్పుడు ఏదో ఒక మహబూబ్నగర్ జిల్లాలో ఉండే నా శాస్త్రం ఈరోజు తెలంగాణ మొత్తం, ఆంధ్ర మొత్తం, కర్ణాటకలో చాలా భాగం ఇలా నా శాస్త్రాన్ని ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ సమస్యలు ఫోన్లోనే చెప్పేస్తున్నా, మీరు పలానా సమస్యతో బాధపడుతున్నారని. ఇప్పటి వరకు ఏ శాస్త్ర పండితుడు ఈ విషయాన్ని చెప్పాడు, నేను చెప్తున్నాను. అంటే ఇది ప్రాక్టికల్ ప్రూవ్ కాబట్టి మీ సమస్యలు నేను ఫోన్లోనే చెప్పేస్తున్నా. మీ ఇల్లు గురించి మీరు చెప్తే మీ సమస్యలు నేను చెప్పేస్తున్నా. మీ ఇంట్లో ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో చెప్పేస్తున్నా. అదే ఈ దిశ వాస్తు శాస్త్రం యొక్క గొప్పతనం. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.